డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోడాల్సిన అవసరం అంతేనా ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి ఉత్పత్తి తరలింపులపై ఉక్కుపాదం మోపి పూర్తిగా గంజాయి వినియోగాన్ని అరికట్టామని తెలిపారు. విజయవాడలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో డ్రగ్స్పై దండయాత్ర 18వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి, సిపి రాజశేఖర్ బాబు, ఈగల్ ఐజీ రవికృష్ణతో కలిసి హోంమంత్రి అనిత పాల్గొన్నారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా పోలీస్ శాఖ చేపట్టిన దండయాత్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న సైకిల్ యాత్ర అభినందనీయమన్నారు. ప్రజల్లో మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తూ మరింత చైతన్యవంతుల్ని చేయడం సంతోషకరమని వారు వెల్లడించారు. మన కృష్ణా జిల్లా పోలీస్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అంతఃకరణ శుద్ధితో అందరూ కొడిగి విచ్చేస్తున్నటువంటి వారందరికీ కూడా స్వాగతం. డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు విజయవాడ గాంధీజీ మున్సిపల్ అని కోరుతున్నాం. Yes, we request దయచేసి ప్రతి ఒక్కరు కూడా గ్యాలరీస్ లో ఇప్పుడే విచ్చేసినటువంటి విద్యార్థిని విధిలో వెంటనే ఆసనలు కావాల్సిందిగా కోరుతూ రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి గమనించాలి స్టూడెంట్స్ అందరూ కూడా. వైకే టీవీ ఛానల్ ఈ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో పాఠశాలల దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా వెళ్ళి, చెల్లెమా తమ్ముడు, చెల్లెమా మీకోసమే ఈ పాట. ఎదురెండలో మమ్మల్ని కూర్చోబెట్టి ఏందన్నయ్య అంటే, ఈ కాసేపు ఎండ మీకు డి విటమిన్ ఇస్తుంది. ఈ పాట మీ జీవిత కాలానికి సరిపడా సందేశాన్ని ఇస్తుంది. గట్టిగా అందరూ ఒకసారి చప్పట్లో గట్టిగా. మన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ గట్టిగా చప్పట్లో. డ్రగ్స్ పై దండయాత్రతో సైకిల్తో మన ముందుకు రాబోతున్న మహిళా కానిస్టేబుల్. నిర్మించుకుందాం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని, నిర్మించుకుందాం డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ ని. సే నో టు ఊరంతా కోడై కూస్తుంది కోయ్ కోయ్. అదే వెంటనే అట్ట కోరస్ వాళ్ళు బంగారు తల్లి అంతా క్యాచ్ చేశారా. అదే నెత్తి నోరు కొట్టుకుంటూ మొత్తుకుంటుంది కోయ్ కోయ్. ఇలాంటి కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ సిపి గారు మరియు గౌరవ ఐసీపీ గారికి సాదరంగా ఆహ్వానాలు తెలియజేస్తున్నాం. శాఖ మంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి సాదర స్వాగతం. మనకు డ్రగ్స్ గురించి కానీ లేదా రవాణా కానీ లేదా ఉపయోగిస్తున్నట్టు కానీ ఎటువంటి సమాచారం మనకు తెలిసినా వెంటనే మనం టీంకి ఇన్ఫార్మ్ చేద్దాం. డ్రగ్స్ కోడై కూస్తుంది కోయ్ కోయ్. అందరూ కోయ్ 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 కోయ్. వారు చేస్తున్నటువంటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారి యొక్క మద్దతును సిగ్నేచర్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఎస్, ఇలాంటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి డీసీపీ. సమాజంలో కత్తికర్ర వంటి ఆయుధాల కంటే మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ తీసుకోవాలని స్నేహితులు బలవంతం చేసినప్పుడు నో చెప్పకపోవడం వల్ల చాలామంది యువకులు చిక్కుల్లో పడుతున్నారని అన్నారు.
ప్రస్తుతం యువతలో నో చెప్పే ధైర్యం ఉండడం లేదని, అయితే ఇలాంటి ఆఫర్లను నిర్మోహమాటంగా తిరస్కరించాలని సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం ప్రతి గంజాయి మొక్క మీద నిఘా పెట్టి రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేసిందన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడిన వారిని మామూలు స్థితికి తీసుకురావడానికి డీఅడిక్షన్ కేంద్రాలు పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి అనిత అభిప్రాయపడ్డారు. తాను ఓ కారాగారంలో ఖైదీలకు రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు గంజాయి కేసుల్లో ఇరుక్కొని రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారు కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. వారికి తల్లిదండ్రులు కూడా బెయిల్ ఇవ్వడానికి ముందుకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారన్నారు. అనుకున్నా కూడా ఏదో ఒక ఫ్రెండ్స్ రూపంలోనో లేకపోతే పక్కింటి వాళ్ళ రూపంలోనో లేకపోతే మీకున్న మానసిక పరిస్థితి వల్ల మీ దగ్గరికి చేరి సుమారుగా మీ జీవితాలు నాశనం చేసే పరిస్థితి ఉంది. ఈరోజు గవర్నమెంట్ దీని మీద చాలా పర్టికులర్గా పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఒక ఈగల్ అని ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడైనా ఎవరైనా డ్రగ్స్ తాగినట్టు కానీ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు కానీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు కానీ అమ్ముతున్నట్టు కానీ ఎక్కడైనా కూడా పట్టుకొని ఇమీడియట్ గా జైల్లో పెట్టే ఒక ఈగల్ కన్ను లాంటి ఒక డాగ కన్ను లాంటి డ్రోన్స్ ని ఈరోజు సుమారుగా మా విజయవాడ కమిషనరేట్ లో దగ్గర 42 పెట్టుకున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అవే కాకుండా అనుకోవచ్చు ఇదేముందిలే పరిగెట్టి పారిపోతే వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నారు మా పిల్లకాయలందరూ కూడా. నో, ఎక్కడ పడితే సుమారుగా 10,000కు పైగా విజయవాడ కమిషనరేట్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. అందుకే తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి విజయవాడ కమిషనరేట్ లో లేదు. అందుకనే ఈ రోజు మనకి క్రైమ్ రేట్ కూడా తగ్గుతోంది. ప్రజలందరూ ప్రశాంతంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. డ్రగ్స్ మీద ఉక్కుపాదం నిలిపే విధంగా ఈగల్ గౌరవ అనిత గారి ఆధ్వర్యంలో ఈగల్ అనే ఒక డిపార్ట్మెంట్ని తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనివల్ల తీసుకొచ్చి ఎక్కడ రాష్ట్రంలో డ్రగ్స్ కనపడినా ఉక్కుపాదం మోపుతున్నారు. మనం చూస్తే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే డ్రోన్స్ వాడుతున్నాం, సీసీటీవీస్ వాడుతున్నాం. ఎక్కడ డ్రగ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా పోలీసులు వెళ్తున్నారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా ఇటువంటి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ కార్యక్రమం అయితే చూస్తే ఒక పండగ వాతావరణంగా చేస్తున్నారు. ఎక్కడికక్కడ చక్కటి ప్రజల్లో అవేర్నెస్ పెంచే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరూ కృషి చేస్తున్నారు. మహోన్నతమైన వ్యక్తులు పుట్టిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతానికి మనం ఎప్పుడు కూడా మంచి పేరు తీసుకురావాలి, చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఈరోజు కొంతమంది ఈ గంజాయి బ్యాచ్ అని, బ్లేడ్ బ్యాచ్ అని ఇటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు అక్కడక్కడ. వాళ్ళందరినీ కూడా మనం తుదముట్టించాలి, తరిమి కొట్టాలి. మన ప్రాంతానికి ఉన్న ఔన్నిత్యాన్ని మళ్ళీ మనం ముందు తీసుకెళ్ళాలి. ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా పోలీస్ శాఖ పనిచేయాలనే ఒక ఉద్దేశంతో మనము ఏం కార్యక్రమాలు చేస్తున్నాము, గత 1 yearలో ఏం కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పడం ఒక ఎత్తు. మరొక వైపున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రజల నుంచే ఇన్ఫర్మేషన్, ఈ యొక్క పోరాటంలో ఇది పోలీసుల పోరాటమే కాదు, ప్రజా ఉద్యమం ప్రజల నుంచి ఇది రావాలన్న ఉద్దేశంతో చైతన్యవంతులు చేయడం. ముఖ్యంగా స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే టార్గెట్ గ్రూప్ మనకు స్టూడెంట్సే. సో కొన్ని వందల స్కూల్స్ ఈ 18 రోజుల్లో మనము తిరగడం జరిగింది. దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది ప్రజల్ని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారు వెలుగెత్తి చాటి ఒక పండగ వాతావరణంలో, ముఖ్యంగా అసలు పల్లెల్లో కానైతే ఒక పండగ మాదిరే ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఒక యాత్ర జరుగుతుందా, ఒక తిరణాలు జరుగుతుందన్న రూపంలో ప్రజల్లో రోడ్ల మీదకి వస్తున్నారు. ముఖ్యంగా ఈ సైకిల్ పై దండయాత్ర దాంట్లో వీఆర్ ప్రౌడ్. మా 5 daughters ఆఫ్ పోలీస్ కమిషనరేట్ వీరు ముందుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ ముందుకు వచ్చారు. ఒక పిలుపునిచ్చి మనం ప్రజల్లోకి వెళ్ళాలంటే ఒక కన్సర్టెడ్ క్యాంపెయిన్ తీసుకెళ్లాలా, ఒక మూవ్మెంట్ మాదిరి తీసుకెళ్లాలా. ఇది 34 రోజులు 35 రోజులు ఉండాలా. మీరు ఎవరు ముందుకు వస్తారంటే 5 మంది గర్ల్స్ ముందుకు రావడం జరిగింది. ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక హెడ్ కానిస్టేబుల్, 3 కానిస్టేబుల్స్. సో వీరిని ముందుంచి దీన్ని ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ప్రజల దృష్టిని మన వైపు తిప్పుకొనేసేసి తద్వారా దీని మీద ఫైట్ చేయాలనే ఆకాంక్షతో ఇక్కడ రావడం జరిగింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel